సో మమ్మీ నేను చేసిన చాక్లెట్ మౌస్ ను టేస్ట్ చేసి చెప్పు. ఎలుకనా? మౌస్ అంటే ఎలుకనా? మౌస్ కాదు, సారీ, మూస్, చాక్లెట్ మూస్ గైస్. ఓకే, మా మమ్మీ టేస్ట్ చేసి దాని రిజల్ట్ చెప్పే లోపల మీరు ఇది ఎలా తయారు చేయాలో చూసేసేయండి. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్రోటీన్ డెన్స్ షుగర్ ఫ్రీ చాక్లెట్ మౌస్ చేస్తున్నాము. దానికి ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ మనకి డేట్స్ కావాలి. నెక్స్ట్ మిల్క్, అనిపిస్తుంది కదా, మిల్క్ తీసుకోండి. నెక్స్ట్ గ్రీక్ యోగర్ట్, నేనైతే ఇది తీసుకున్నాను, మిల్క్ మిస్తుంది, మీరు చూసుకోండి ఏది తీసుకుంటారో. నెక్స్ట్ మనకి ప్రోటీన్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం చియా సీడ్స్. ఓకే, అండ్ ఇంకొన్ని ఉన్నాయి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, vanilla essence, కోకోవా పౌడర్. అండ్ ఇవి మన ఇంగ్రీడియంట్స్. అండ్ మనము ఈ చాక్లెట్ మౌస్ వేసుకోవడానికి ఒక జార్ కావాలి. నేను ఈ జార్ తీసుకున్నాను. మీరు కంపల్సరీ ఒక గ్లాస్ జార్లోనే కాకుండా డిస్పోజబుల్ ఏదన్నా ఉంటే దానిలో కూడా చేసుకోండి, బికాజ్ ఇంట్లోనే కాబట్టి నేను చేసుకునేది, నాట్ అ ప్రాబ్లం. ఓకే, ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక బ్లెండర్ కావాలి. ఓకేనా, అన్నిటికీ చాలా ఈజీ ఇది. చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ ఇది ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని ఏవైతే డేట్స్ ఉన్నాయో వేసేసుకోవాలి. ఓకే, డేట్స్ వేసేసుకోవాలి. డేట్స్ వేసుకున్నాక నెక్స్ట్ మన ప్రోటీన్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఒకటే కప్పు తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అలానే మనకి ఒక కప్పు కోకోవా పౌడర్ కావాలి. ఓకే, కోకోవా పౌడర్, కోకోవా పౌడర్, కోకోవా పౌడర్. మూత పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ మన మిల్క్. ఓకే, మిల్క్ వేసేసుకోండి. ఓకే, మిల్క్, మిల్క్ వేసాక మనకి ఏంటి ఇది వేసేసుకోవాలి. ఏంటిది? గ్రీక్ యోగర్ట్ వేసేసుకోవాలి. అయితే ఫుల్ వేసేసుకుంటున్నాను. ఫుల్కి తక్కువ వేసుకుంటే ఇంకా బెటర్. ఓకే, దాని తర్వాత వనీలా ఎసెన్స్ ఒక స్పూను, వనీలా ఎసెన్స్ ఒక స్పూను, కనిపిస్తుంది కదా, వనీలా ఎసెన్స్. ఓకే, ఒక స్పూన్ వేసుకుంటే చాలు. దాని తర్వాత కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. అంతా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఇది నాకు. ఓకే, ఇదంతా వేసేసుకొని ఇప్పుడు మన బ్లెండర్ క్యాప్ పెట్టేసుకొని
ఓకే, ఇలా క్యాప్ పెట్టేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, ఇలా బ్లెండర్ పెట్టేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకోసారి వేసుకోవాలి, ఇంకోసారి కూడా వేసుకోవచ్చు లైట్గా. 1 సెకండ్. అంతే. ఓకే, ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇది మనము మన జార్ అయితే రెడీగా పెట్టుకున్నామో దాంట్లో పోసేసుకోవాలి. ఓకే, అనిపిస్తుంది కదా జార్, దీనిలో పోసేసుకుంటాం మనం అన్నమాట. సో గైస్, ఇందాక మనం ఫస్ట్ టైం చేసినప్పుడు లైట్గా లంప్స్ లాగా ఉండే, సో ఆ లంప్స్ని మనం పెట్టుకోకూడదు, అందుకనే మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేశాను. బ్లెండ్ చేశాక ఇలా, ఓకే, ఇలా వితౌట్ లంప్స్ తయారవుద్ది. దీన్ని మనం జార్లో వేసుకోవాలి. ఓకే, ఈ జార్లో వేసేసుకోవాలి ఇక. ఓకే, ఇట్లా ఫుల్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక మనం ఏవైతే చియా సీడ్స్ పెట్టుకున్నామో రెడీగా అవన్నీ వేసేసుకోవాలి. అన్నీ కాదు, కొన్ని వేసుకోవాలి. ఓకే, మీకు చూపిస్తాను. ఇలా అనిపిస్తుంది కదా, ఇలా వేసేసుకోవాలి. ఇలా చియా సీడ్స్ వేసేసుకోవాలి. చియా సీడ్స్ వేసేసుకొని, సో గైస్ చూస్తున్నారుగా, చియా సీడ్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. ఓకే, నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టి తీయాలి. అప్పుడు మీ చాక్లెట్ మౌజ్ రెడీ అవుతుంది. ఆ చాక్లెట్ మౌజ్ రెడీ అయ్యాక దాని మీద కొంచెం డెసికేటెడ్ కోకోనట్ తీసుకొని తినాలి. 2 hours తర్వాత ఇది ఎలా ఉంటుందో మీకు తీసి చూపిస్తాను. ఓకే, చూసారు కదా గైస్, పెట్టేస్తున్నాం ఫ్రిడ్జ్లో. 2 hours తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో గైస్, మనం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్తో టాపింగ్ లాగా ఇచ్చాము. దాంతో ఎలా ఉందో మమ్మీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది. తిను మమ్మీ. టేస్టీ టేస్టీ బాగుంది. ఏదైనా తక్కువ ఎక్కువ అయిందా? ఏం లేదు, బాగుందా? ఓకే గైస్, ఇప్పుడు మనము దీనికి మ్యాంగో టాపింగ్ ఇచ్చి అది ఎలా టేస్ట్ ఉందో చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం మ్యాంగో టాపింగ్ వేసిన మూస్ ఎలా ఉందో మమ్మీ టేస్ట్ చేసి చెప్తుంది. తిను మమ్మీ, ఫస్ట్ తిన్నాక చెప్పు. బాగుంది. ఏదైనా తక్కువ అయిందా చెప్పు. ఏం లేదు, చాలా టేస్టీగా ఉంది.